ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. అందరం ఏం చెప్పుకున్నాము అంటే, మనకి తెలిసింది కుజ ఉత్పత్తి చెప్పుకున్నాము. ఆ ఉత్పత్తిని వినటం వల్ల కుజ దోషాలు పోతాయని తెలుసుకున్నాము. ఈ కుజుడి ద్వారానే తారకాసురుడి సంహారం జరగవలసింది. కానీ కుజుడు పుట్టింది స్వామి యొక్క తేజస్సుతో కాకుండా చెమటి నుంచి వచ్చాడు కనుక, అది కూడా భూపతనం చెందింది కనుక తారకాసురుని వధించేంత స్థాయి ఉండదని స్వామి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఏంటి తారకాసుడికి అంత స్థాయి ఉందా అంటే, ఆ వెనక కథ తెలుసుకుంటే తారకాసుడి స్థాయి కూడా తెలుస్తుంది. శివుడు ఎక్కడికి వెళ్ళాడు తపస్సుకి అంటే, మనోనేత్రంలో ఆయనకి హిమవంతుడి కుమార్తెగా పార్వతీదేవి జన్మించినట్లుగా ఆయనకి గోచరించింది. ఆయనకి తెలియదేముందిలే, ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనకి అందుకని హిమాలయాల పైన పరమ ప్రీతి కలిగి అక్కడికే వెళ్ళారు. ఆ హిమవత్ పర్వతాల దగ్గరికి వెళ్ళి ఒక గుహలో తన అంశైనటువంటి అగ్నిని, మనం చెప్పుకున్నాగా ఆయన అష్టతత్వాలు ఉన్నాయని, అనే బౌడు, శర్వుడు, శివుడు, జ్వలుడు, వహ్ని అని చెప్పుకుంటాం కదా. దానిలో వహ్ని తత్వాన్ని బయటికి తీసి ఎదురుగా పెట్టుకొని, మనం ఎట్లా దీపారాధన చేసి మొదలు పెడతామో పూజని, ఆ విధంగా ఎదురుగా పెట్టుకొని తపస్సులో మునిగిపోయారు. ఆ విషయం తెలిసిన హిమవంతుడు ఏం చేశారు అంటే, తన మేనక భార్యతోనూ తన కూతురు పార్వతితోనూ పరిచారకులతోనూ వచ్చి ఆయన దర్శనం చేసుకొని, కూతుర్ని పరిచారికల్ని స్వామి సేవకు ఉపయోగించి రోజు వారికి కావలసిన పండ్లు, పలహారాలు, నిత్యకృత్యాలకు సంబంధించిన అక్కడ పెట్టి ఆయన సేవ చేసుకొని వెళ్ళండి అమ్మా, సాయంత్రానికి ఇంటికి రండి అని వారికి ఆయన సేవని వినియోగించి సేవకై ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఆ పర్వతాల్లోనే వాళ్ళ నివాసాలు ఉంటాయి. ఆయన శివుడు పార్వతి యొక్క సేవని కానీ ఆమె ఉనికిని కూడా గుర్తించలేనంత తీవ్ర తపస్సులోకి వెళ్ళిపోయారు. ఆయన ఈ శివ తపస్సు జరుగుతూ ఉండగా మనకి ఇంకొక విషయము ఈ సత్సంగంలోకి ప్రవేశించింది. అది ఏమిటి అంటే, వజ్రాంగుడి జననం. ఈ వజ్రాంగుడు ఎవరు, ఏంటి, ఆయనకి పుట్టడానికి ఈ తారకాసురుడికి షణ్ముఖుడి యొక్క జననానికి సంబంధం ఏంటి? కశ్యప ప్రజాపతి అని వింటూ ఉంటాం. కశ్యప ప్రజాపతి అనేవాళ్ళు సప్త ఋషుల్లో మనకి ఒకరు. ఆయన ఏమంటాము, ఒక గోత్రానికి గోత్ర సంభవుడు. ఈ కశ్యపుడు గురించి తెలుసుకోవాలి అంటే, ఈ మహర్షి ఎంత గొప్ప వ్యక్తి అంటే, చిన్న పిల్లలు, పిడియాట్రిస్ట్ ఆయన. చిన్న పిల్లలకు సంబంధించినటువంటి దోషాలు కానీ, వచ్చేటటువంటి రోగ నివారణ శక్తులు కానీ తన యొక్క శిష్య బృందంతో చాలా వైద్య రకాలని కనుగొని పిల్లల్ని సంరక్షించేవాడు అనమాట. ఈ కశ్యప ప్రజాపతి దక్షుడున్నాడు కదా, ఆ దక్షుడు యొక్క కూతుళ్లలో 13 మందిని వివాహం చేసుకున్నారు. వారిలో దితి, అదితి అనే వాళ్ళు ఉన్నారు. దితి అనే ఆవిడ పెద్ద భార్య. విచిత్రం ఏమిటంటే, ఈ దితి నుంచి ఎక్కువగా రాక్షస తత్వం కలిగిన పిల్లలు మాత్రమే జన్మించారు. వాళ్ళల్లో చాలా ముఖ్యులు మీ అందరికీ తెలుసు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వీళ్ళిద్దరు కూడా విష్ణుమూర్తి చేత వధించబడ్డారు. ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కూడా ఒక కథ ఉంది. వాళ్ళు ఎవరు అంటే, జైవిజులు అనే ద్వారపాలకులని ఒకానొక సందర్భంలో భృగు మహర్షి శాపానికి గురి అయ్యి వారిని 2 రకాలుగా శాప విమోచనలో 2 రకాలుగా ప్రశ్నించడం జరిగింది. విరోధంతో హరిని స్మరించి తొందరగా వైకుంఠాన్ని చేరుకుంటారా, భక్తి పరంగా ఆలస్యంగా వైకుంఠానికి చేరుకుంటారా అని అడిగితే, మేము విరోధంగా అయినా సరే తొందరగా వైకుంఠానికి చేరుకోవాలి, హరిని మేము విడిచి ఉండలేము అని వాళ్ళు ప్రార్థించటం మీదట వాళ్ళు అలాంటి రాక్షస లక్షణాలతో భూమి మీదకి అవతరించి నిరంతరం ద్వేషముతో, వైర భక్తితో హరిని స్మరిస్తూ వాళ్ళు వెంటనే వైకుంఠానికి చేరటం జరిగింది. అది ఒక పార్ట్. ఇక ఈ 13 మందిలో దిది, అదితి ఇద్దరు చాలా ముఖ్యమైన వాళ్ళు అన్నాం కదా. అదితికి కశ్యప మహర్షికి విష్ణుమూర్తి యొక్క వామనావతారం, 5 అవతారం, మొత్తం మనకి దశావతారంలో 5వ అవతారం వామనావతారం. ఈ వామనావతారము ప్రభవించింది కశ్యప మహర్షికి, అదితికి.
చూడండి, ఒకవైపు రాక్షసులు పుడుతున్నారు, ఒకవైపు ఏమో దేవతలు పుడుతున్నారు. విచిత్రం ఏమిటి అంటే కశ్యప మహర్షి యొక్క గోత్రముతో ఎవరెవరు ఉన్నారంటే దేవతలు, దైత్యులు అంటే రాక్షసులు, నాగులు, మళ్ళీ యక్షులు, గంధర్వులు, ఇంతమంది ఆయన కశ్యప గోత్రం కిందికే వస్తున్నారు. మరి కశ్యపుడు ఎలా జన్మించాడంటే బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారు. బ్రహ్మ మనసుతో సంకల్పించినప్పుడు పుట్టిన పుత్రులని బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పడం జరిగింది. అంటే మనం ఒకసారి చెప్పుకున్న ఒకనొక సందర్భంలో మనసుతోనే సంకల్పం చేస్తే అది వరకు మనకి జన్మలు వచ్చేవి. ఆ తర్వాత ఆ తపశక్తిని ట్రాన్స్మిట్ చేసుకోవటం వల్ల జన్మలు వచ్చేవి. తర్వాత దృష్టి ద్వారా జన్మలు వచ్చేవి. ఆ తర్వాత స్పర్శ ద్వారా జన్మలు వచ్చేవి. ఆ తర్వాత శారీరక కలయిక ద్వారా జన్మలు వస్తున్నాయి. అంటే మన యొక్క తపశక్తి, మన యొక్క సాధన శక్తి తగ్గే కొద్దీ మన స్థితిలో నెమ్మదిగా క్రిందికి దిగుతున్నాయని చెప్పుకున్నాం. కనుక ప్రారంభంలో బ్రహ్మ మానస పుత్రులుగా ఉన్నటువంటి మాతకాలుడు మరియు మరీచి ఋషికి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే కశ్యపుడు. కనుక కశ్యపుడికి బ్రహ్మ ఏమవుతారు, తాతగారు అవుతారు అనమాట. ఇప్పుడు ఈ కశ్యపుడికి దితికి వజ్రాంగుడు అనేటటువంటి అతను ఏ విధంగా జన్మించాడనేది మనకి ఇప్పుడు ముఖ్యమైన కథనము ఇక్కడ చాలా ముఖ్యం. ఏం జరిగింది ఇక్కడ? మరి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వెళ్ళిపోవటం వల్ల దితి చాలా బాధకులోనే కశ్యప మహర్షిని అడిగారు, తండ్రి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రుణ్ణి, అంటే దేవతల పైన అధికారి ఇంద్రుడే కదా, ఇంద్రుణ్ణి జయించగలిగినటువంటి పరాక్రమంతోడైనటువంటి బిడ్డ కావాల్సిందే, మీరేమన్నా చేయండి, నాకు అటువంటి బిడ్డను కావాలి అని ఆమె కోరటం జరిగింది. అప్పుడు కశ్యప మహర్షి చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా 1000 సంవత్సరాలు నియమాలతో ఉన్నట్లయితే తపస్సు అనలేదండి, కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు పట్టుకోవాలి. మన గ్రంథాలు చదివేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా చదువుకోవాలండి. నియమాలతో గనక ఉన్నట్లయితే 1000 సంవత్సరాలు నీకు వజ్ర సమానమైన దేహం కలిగినటువంటి బిడ్డ జన్మించే అవకాశం ఉన్నది అని చెప్పాడు. ఆమె పాపం చాలా కష్టపడి 9990 సంవత్సరాలు చక్కగా నియమానుసారంగా ఉన్నారు. తీరా చివరి 10 సంవత్సరాలు ఉంది అనగా ఆమె ఒక రోజు చక్కగా తలస్నానం చేసుకొని అలా కూర్చున్నారు. ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు తన చెల్లెల బిడ్డే కనుక ఏనైనా బాగున్నా అంటే, పిన్ని బాగున్నా, నీకు సేవ చేయడానికి వచ్చాయని ప్రతిరోజు ఆమె కావాల్సిన సేవ చేస్తూ, సపర్యలు చేస్తూ, కాళ్ళు ఒత్తుతూ, విసునకర్రతో విసురుతూ సేవ చేస్తూ ఉన్నాడు. ఆమె ఆనందపడి, నాయన నీకు తొందరలో తమ్ముడు పుట్టబోతున్నాడు, మీ ఇద్దరు కలిసి చక్కగా అన్ని పంచుకొని నిరాటంకంగా మొత్తము పరిపాలన చెయ్యండి, ఇద్దరు పంచుకొని చెయ్యండి అని ఆమె మంచిగా చెప్పింది. సరే సరే అన్నాడు. కానీ అతనికి ఏముంది, లోపల ఇంద్ర పదవిని ఇవ్వకూడదు, లోపల ఉన్నది దైత్యుడు అనేటటువంటి భావనతో ఉన్నాడు. కనుక ఆ దైత్య లక్షణాలు సంహరించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. పాపం మధ్యాహ్నం పూట ఆమె స్నానం చేసినప్పుడు, తలస్నానం చేసిన అలసటతో ఏమైందంటే అలా ఆమె కూర్చొని అలా నిద్ర కొరిగింది. నిద్ర కొరగటంలో ఆమె పాదాలకి అదివరకు శిరోజాలు చాలా బారుగా ఉండేవి. అందుకనే శిరోజాలను ఎప్పుడు ముడివేయండి అని చెప్పేవాళ్ళు మన పూర్వీకులు. ఎందుకంటే మన శిరోజాలు కాలికి తగలకూడదు. మనం దువ్వుకున్న తర్వాత కూడా కేశాలు కింద పడి కాలికి తగలకూడదు. కాలికి తగిలినవి అంటే చాలా ప్రమాదాలు. స్త్రీల యొక్క శిరోజాలు ఎవరి కాలిని అంటకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. అందుకనే జుట్టు విరబోసుకోకూడదు అని చెప్తారనమాట. ఆ జుట్టు విరబోసుకుంటే అది ఆహారంలోకి వెళ్ళినా, మన నోటికి తగిలిన, పక్క వాళ్ళ యొక్క నోటికి తగిలిన, వాళ్ళ కళ్ళకి తగిలిన దోషాలన్నీ మనకే వస్తాయి. అందుకు జుట్టు విరబోసుకోకూడదు అంటే అది పెద్ద టాపిక్. అది ఈ రోజుల్లో అది చెప్పినా ఎవరు ఒప్పుకోరు. అందుకని ఎవరు దాన్ని ఎక్కువగా స్పృశించట్లేదు. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి జుట్టు విరబోసుకోవటం వల్ల. అది అందుకనే ఆ జుట్టు విరబోయటం వల్లనే మనకి 18 లక్షల అక్షోణి సేనలు రాలిపోయి మహాభారత యుద్ధం జరగడానికి కారణమైంది. అది చిన్న విషయం కాదు, అంత అరిష్టము. జుట్టు విరబోసుకొని ఏడవటం ఇంకా అరిష్టము, జుట్టు విరబోసుకొని పడుకోవటం ఇంకా అరిష్టము. తల ఆరలేదని కొంతమంది జుట్టు విరబోసుకొని పడుకుంటారు. అది ఇదిగో ఇలాంటివే జరుగుతాయి అనమాట. ఆమె అలా పడుకున్న వెంటనే కాళ్ళకి ఆమె జుట్టు తగలటము,
అప్పుడు అవకాశం వచ్చింది ఇంద్రుడికి ఆమె గర్భంలోనికి ప్రవేశించి లోపల గర్భాన్ని ముఖ్యంగా 7 భాగాలుగా విభజించేశారు. ఆ 7 భాగాలు విభజించడం వల్ల ఆయనకి 7 మరుత్తులుగా మారిపోయారు. ఎందుకు మరుత్తులు అంటే ఆమెకి మెలకు వచ్చేసింది, ఇతను ఆ సూక్ష్మ స్థితిలో అలా చేస్తుండగానే. అప్పుడు ఆవిడ ఏం చేసింది, మారోదిహి అని అరిచింది. మారోదిహి మారోదిహి అంది, అంటే చంపకు చంపకు అని అమర్చింది. ఆమె మారోదిహి అన్నది కనుక మరుత్తులు అని పేరు పెట్టడం జరిగింది. వాళ్ళకి 7 పేర్లు ఉన్నాయమ్మా. అవహుడు, జాగ్రత్తగానండి, అవహుడు, ప్రవహుడు, వివహుడు, పరావహుడు, ఉద్వహుడు, సంవహుడు, పరివహుడు. ఈ పరివహుణ్ణే మరీచి అంటారు, మరీచి మహర్షి అంటారు కదా. కృష్ణుడు కూడా నేను ఏమన్నాడు, ఆ 7 మరుత్తులలో మరీచుడిని నేను అని చెప్పాడు. మరీచి మహర్షికి అంత గొప్ప స్థితి ఉందన్నమాట. ఈ 7 ఏమిటి అనుకున్నారు, సూక్ష్మాతి సూక్ష్మమైన ఉపవాయువులు. ఈ 7 మళ్ళీ ఊరుకున్నాడా, 7 మళ్ళీ 7 భాగాలు చేశాడు. అప్పుడు 7 × 7 7 49 భాగాలు చేశాడు. ఈ 49 భాగాలు కూడా 49 సూక్ష్మ ప్రాణాలుగా విభజించబడ్డాయి. ఈ 49 సూక్ష్మ భాగాలు ప్రాణాలు ఎక్కడున్నాయి అంటే మహేశ్వర సూత్రాలని సంస్కృతంలో విని ఉంటారు, పాణిని మహేశ్వర సూత్రాలు అని. చాలా ముఖ్యమైనది. ఇదంతా మన గురించి మనం తెలుసుకోవటమే. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి ఏం చేయబోతున్నా అంటే, ముందు మీ గురించి మీరు తెలుసుకోండర్రా బాబు, తర్వాత నేనున్నానో లేదో మీకు తెలుస్తుందని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క కథలో గురువు మనకి ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. వజ్రాంగుడి జననం ఏంటి, మనకి మన ఉప ప్రాణవాయువుల యొక్క శక్తి గురించి చెప్పటమే. ఈ ప్రాణాల సంచి మొత్తం ఎక్కడుందంటే సహస్రారం దగ్గర ఉందట. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, అవాహుడు ప్రవాహుడు అని చెప్పాను కదా. ప్రవాహ అనే వాయు ఎక్కడుందంటే యజ్ఞ చక్రం దగ్గర ఉంటుందట. పరివహ అనేటటువంటి ఆ ప్రాణవాయువు ఎక్కడుందంటే విశుద్ధ చక్రం దగ్గర ఉంది. ఆవహ అనే వాయువు అనాహత చక్రం అంటే గుండె దగ్గర ఉంది. మణిపూరకం దగ్గర వివహ ఉంది. మూలాధారం దగ్గర ఉద్వహ ఉంది. స్వాదిష్టాన్ దగ్గర సంవహ. అంటే 7 మరుత్తులు ఎక్కడున్నారు, మన 7 చక్రాలలో చక్కగా ఇమిడిపోయి ఉన్నారు. ఈ 7 చక్రాలు మళ్ళీ 7 భాగాలు అయినాయి అన్నాం కదా. మొత్తం 49 ఉప ప్రాణ శక్తి వాయువులుగా తిరుగుతున్నాయి అన్నాం కదా. దానికి మహేశ్వర ప్రాణ అక్షరాలలో ఏం చెప్పారంటే అచ్చులు హల్లులు, హల్లులు అచ్చులు కలిపినవి. హల్లులకి సంయుక్తాక్షరాలతో కూడినటువంటి అక్షర సముదాయంగా ఈ చక్రాలలో ఒక్కొక్క చోట కేంద్రీకరించబడి ఉంటాయి. అంటే అక్కడ అమర్చబడి ఉన్నాయి ఇవన్నీ. నాకు మాట రావాలి అంటే శక్తి లేదు నాన్న అంటారు. ఒక మాటని పలకాలి అంటే ఫలం అనాలనుకోండి, ఫలం అని చెప్తున్నాను. నాకు భయం నాకు భయం అని చెప్తాను. అంటే ఏంటి, ఒక ప్రాణాక్షరాన్ని పలకాలి అంటే ఒక్కొక్క ప్రాంతము పలుకుతూ ఉంది చూసారా. ఆ పలికే ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ వాటి స్థానాలు ఉంటాయి అన్నమాట. అందుకనే పాణిని సూత్రాలు, మహేశ్వర సూత్రాలు నేర్చుకుంటున్నప్పుడు, మొన్న కూడా మాకు సంస్కృతం నేర్పుతున్న మా మేడం గారు చెప్తే ఈ పదాలు ఎక్కడ దొరుకుతాయి, నేను ఎట్లా తెలుసుకోవాలి అనుకున్నా. ఈశ్వరుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు. వాటిని ఏమంటాడు, ఐ ఉన్, ఆ ఈ ఉన్, రులుక్ ఏ, రు లు ఉక్ ఏ, ఓ యు ఐ ఓచ్. మా సంస్కృతి నేర్పేటటువంటి మహోదయ అయితే ఎలా పలుకుతా తెలుసా, ఐ ఉండ్రులు ఏ ఓ వచ్చి హైవరట్ అని పలికేవాడు టక్మని. నేను అనుకునేదాన్ని, అబ్బాయి ఎంత స్పీడ్గా పలుకుతున్నారు, అసలు ఏమిటాయి, వాటిని ఏమంటారు, నేను ఎలా తెలుసుకోవాలి అనుకున్నాను. చూడండి, ఐ ఉన్ రు లుక్ ఏ ఓ ఐ ఓ హ య వ ర ట్ అల్ ఎన్ ఞ మ ణ నం జ భ గ డ దస్ ఖ ఫ చ ఠ ద వ ఖ ప ఈ. ఇవి అంటే ఏంటమ్మా, అచ్చే కదా. అచ్చులు హల్లులు సంయుక్త అన్నాం అంటే లన్ ఞ అనబలిక అంటే జాకి ఇని వస్తుంది అనమాట. ఈ సంయుక్తాక్షరాలతో పలకగలిగిన ఈ 49 అక్షర శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి 49 రకాల వాయువును ఉత్పత్తి చేస్తాయి. అవి మన శరీరంలో ఒక్కొక్క రేకులో ఇమిడి ఉంటాయి.
మనం ఏదైతే షట్ చక్రాలు అంటున్నామో ఈ చక్రాలు సాధన చేసినప్పుడు స్పైరల్ గా చుట్టుకున్నాయి ఓపినప్పుడు యక్ష శక్తులు అక్కడ కూర్చుంటాయి. అందుకే ఆ నామప్రీత పారాయణ అని అమ్మవారిని అంటూ ఉంటారు. అంటే ఒక నామాన్ని పలికితే అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే ఊరికే పేరు పలికి ఆమెని నువ్వు అంతర్దానివి, సూర్రాలివి, దీర్రాలివి అంటే పొగిడించుకోవటానికి, మనం పొగిడితే సంతోషపడటానికి మన స్థాయి శక్తి కాదు అమ్మవారు. అమ్మ ఎందుకు ఆ అక్షరాన్ని పలకపడినారు, ఆ నామాల్ని పలకమంటున్నారు అంటే మనల్ని అమ్మ స్థాయి శక్తిగా మార్చటం కోసము అక్షర శబ్దాన్ని సాధన చేయమని అష్టోత్తరాలు, సహస్రనామాలు, నామ పారాయణలు, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, సౌందర్య లహరి ఇలాంటివన్నీ గురువు అయిన ఆది శంకరాచార్య రూపంలో మనకి ఇవ్వటం జరిగింది. అక్షర శక్తిని పట్టుకొని అక్షర శక్తి స్థాయి నుంచి అమ్మ శక్తి స్థాయికి మనము వెళ్ళాలి అన్న తలంపుతో బిడ్డల కోసం అమ్మ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి అన్నమాట. మరి ఈ ముఖ్య ఉప ప్రాణాలన్నీ ఎక్కడున్నాయి అనుకున్నాము? సహస్రార చక్రం నుంచి ప్రాణశక్తి 7 విభాగాలుగా ఒక్కొక్క చక్రం అధిష్ఠించబడి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? నరకేంద్రాలకు వెళ్తుంది. నరకేంద్రాలు అంటే ఏంటి? నాడులు, నరతంత్రాల్లోనికి వెళుతుంది అనమాట. చూడండి ఎంత అద్భుతమైందో. మనకి పుస్తకంలో కేవలం ఏమని ఇచ్చాడంటే 7గురిని అలా వధించటం వల్ల మరుత్తులు ఏర్పడ్డారు, వీళ్ళనే మరుత్తు గణాలు అంటారు, 7గురు ఉంటారనే చెప్పబడింది. కానీ సుబ్రహ్మణ్య స్వామి నన్ను ఒప్పుకోవాలా. పిల్లలకి నువ్వు కశ్యపుడు అంటే ఎవరో చెప్పాలి, ఈ మరుత్తుల కథ కూడా చెప్పాలి, మరుత్తుల యొక్క స్థితి చెప్పాలి, అప్పుడు వాళ్ళ స్థితిని తెలుసుకుంటారు, అప్పుడు యోగ స్థితికి వెళ్తాడు ఒక్కొక్క మానవుడు అని చెప్పి నా చేత ఇంత ఎక్సర్సైజ్ 1 అవర్లో చేయించారమ్మా. ఇప్పటికిప్పుడు నాకు 7:30 దాకా ఓపిక లేదు. 7:30కి కూర్చోబెట్టి నాకు మొత్తము రెఫర్ చేయించి మీకోసము, ముఖ్యంగా నా కోసము, నేను స్వాధ్యయనం చేసుకోవటం కోసము స్వామి ఇచ్చాడు. సరే నియమాలు అన్నారు కదా, ఇక్కడ తపస్సు అలా నియమాల్లో ఒక నియమం భంగం అయిపోయి. నియమాలంటే మనకి తెలుసు కదా, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా ప్రతి ఇంటికి. ఏమి కట్టుబాటు పోయింది? జుట్టు, ఆమె యొక్క శిరోజాలు పాదాలని తాకి 1000 సంవత్సరాల తపస్సు, పుష్కర తీర్థం వెళ్ళిపోయింది. ఇంకా ఆమె ఇక లాభం లేదని చెప్పని పుష్కర తీర్థం వెళ్ళి కూడా ఆమెకి ఇటువంటి స్థితి వచ్చేసింది. ఆమె వలవల ఏడుస్తూ ఇట్లా జరిగిపోయింది తండ్రి, ఈయనేమైనా ఊరుకున్నాడా? ఆ 49 భాగాలు తీసుకెళ్లి వాయువులో సంలీనం చేసి వాయువుకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అప్పుడు ఆవిడ కోపం వచ్చి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి, నాకు ఇంద్రుడు అంటే చాలా అసహ్యం వేసిపోయింది, ఈసారి ఇంద్రుడిని వదిలిపెట్టకూడదు, ఇంద్రుడిని పూర్తిగా జయించి నాకు ఇంకో పుత్రుడిని ఇస్తావా లేదని కూర్చుంది. అప్పుడు కశ్యపుడు చెప్పాడు, ఇలా కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఎవరిని తపస్సు చేయాలి? శివుడి గురించి తపస్సు చేయాలి. ముందేం చెప్పారు ఆయన? నియమాలతో ఒక 1000 సంవత్సరాలు ఉండు అన్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఆయన ఏం చెప్పాడు? ఇక నియమాలతో కుదిరేటట్లేదు, ఈవిడ కంప్లీట్ గా ఈ బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా తపోనిష్ఠలోకి వెళితేనే అప్పుడు ఈమె అనుకున్నది సాధించగలదు అని. మనకి ఇప్పుడు అర్థమైందా? పండగలు పబ్బాల్లో ఉపవాస దీక్షలని, పొద్దున్నే లేవటము, ముగ్గు పెట్టటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుట పెళ్ళైన వాళ్ళైతే ఈ బొట్టు పెట్టుకోవటం, చేతికి గాజులు వేసుకోవటం, ఇవన్నీ నియమాలు పెట్టారు. ఆ రోజంతా మౌనంగా ఉండటము, నామం చెప్పుకోవటము, తక్కువ మాట్లాడటము, కొన్ని తినకుండా ఉండటము, ఇవన్నీ నియమాలు ఉల్లంఘన జరిగితే ఏం జరుగుతుందో చూశారు కదా. రాక్షసత్వం కలిగినటువంటి శక్తులు విజృంభిస్తాయి. సాక్షాత్తు కశ్యప ప్రజాపతి అయినటువంటి ప్రజాపతిని ఎందుకన్నారంటే ఈ ప్రజ ఉత్పత్తి మొత్తం ఆయన ద్వారా జరిగింది కనుక ప్రజాపతి అన్నారు. అటువంటి ఆయనకే ఆ నియమాల ఉల్లంఘన వల్ల, అతని భార్యకే నియమ ఉల్లంఘన వల్ల అలాంటి కష్టాలు వచ్చినాయి కనుక నియమం అని పెట్టుకున్నప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఏముందిలే సింగిరాధం అన్ని చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. చిన్న మాట ఈ మధ్య కాలంలో కూడా జరిగింది. మనందరము స్వామివారి దీనికి చేస్తూ ఉన్నాం కదా, కుంభాభిషేకానికి నామం చెప్తూ ఉన్నాం కదా. చాలా మంది అన్నారు, నామం ఎందుకు చెప్పాలి? రామనామం చెప్తేనే కలశాలు ఇస్తారా? రామనామం చెప్పకుండా ఏం కలశం పట్టుకోకూడదా? కలశం అంటే మేము భక్తులం కామా? నామం చెప్తేనే భక్తులం అవుతామని విమర్శలు చాలా వినటం జరిగింది. అసలు నామము లేకుండా పూజ ఎక్కడుంటుంది? అసలు చిన్నపాటి ఆలోచన కూడా లేకుండా వెళ్ళిందంటే అందరిలోకి ఎటువంటి రాక్షస ప్రవృత్తి ఏర్పడింది అనే దానికి ఉదాహరణ. అంటే అన్ని నియమాల్ని కోల్పోవటం వల్ల వాళ్ళు రాక్షస మాయలోకి వెళ్ళిపోయారు. అంటే ఆ రాక్షస మాయ నుంచి బయటికి రావాలంటే ఏం కావాలి?
నామం పట్టుకోవాలి. ఆ నామాన్ని పట్టుకోవద్దు అని అంటున్నామంటే అర్థం ఏంటి? రాక్షస మాయలోకి గట్టిగా వెళ్ళిపోయారని అర్థమట. నామానికి అంత శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఆ మొన్న ఈ మధ్య ఒక చిన్న కథ కూడా మీకు షేర్ చేశాను, నామం గురించి. పంచశత తరుణిలో షేర్ చేశాను, చూడండి. ఒక నామానికి ఎట్లా ఉంటుంది అని. ఏమీ పలకలు. ఒక ఆయన నీలాంటి ఆయన నాలాంటి ఆయన వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ కొట్టేసి జైబోలో నారాయణ, జైబోలో నారాయణను, జైబోలో నారాయణ అని అడుగుతుంది. ఒక నేను అన్నంటే అనను, నేను అన్నంటే అనడు అంటే బలవంతంగా నా కోసం నారాయణను ఒక్కసారి అని అంటే ఎట్లా కూడా చివరికి విసిగిపోయి వాడి బాధపడలేక నారాయణ అన్నట్టు. ఆయన అడుక్కోవట్లే, కేవలం నారాయణ అనే పదం పలుకుచాలు అని అడిగాడు. సరే నారాయణ అన్నట్ట. అన్న తర్వాత ఆయన ఎందుకో పరమపదించడం జరిగింది. అప్పుడు చిత్రగుప్తుడు చిట్టా అంతా తీశాడంట. చూస్తే ఏం జరిగింది? ఇతడు ఒక్కసారి నారాయణ అని పలికాడు. మరి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఒక్కసారి నారాయణ అని పలికితే ఇతనికి ఏమి ఫెసిలిటేట్స్ ఇవ్వాలి అంటే పైలోకంలో అతనికి ఎటువంటి శిక్షలు తగ్గించాలని అర్థం కాదు. అందుకని చిత్రగుప్తుడు, యముడు, ఇతను జీవుణ్ణి, ఈ ముగ్గురు జీవుని వెంట పెట్టుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ అన్నాడు, ఒక్క నామం ఒక్కసారి నారాయణ అని పలికితే ఏం జరిగిద్దని నా చేతుల్లో కూడా లేదు, నాకు తెలియట్లేదు అని అన్నాడు. ఈ లోపల ఇంద్ర ముందు స్వర్గానికి వెళ్ళారు, ఇంద్రుడిని అడిగారు. ఇంద్రుడి నుంచి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడి దగ్గర నుంచి ఇప్పుడు విష్ణులోకానికి వెళ్ళారు. అసలు నారాయణని అడిగితే సరిపోతుంది, ఆయన నామం కదా, ఆయన మాత్రమే చెప్పగలని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఆయన అన్నాడు, ఇంకా మీకు అర్థం కాలేదా? ఇంత చక్కగా ఆయన పెట్టుకొని ఇన్ని చోట్ల తిరిగారు, ఒక్కసారి నారాయణ అని ఆయన పలకటం వల్ల స్వయంగా అన్ని పనులు మానేసి యముడు ఎక్కడికి వచ్చాడు? స్వర్గానికి తీసుకొచ్చాడు, బ్రహ్మలోకాన్ని తీసుకొచ్చాడు, కైలాసానికి తీసుకొచ్చాడు, విష్ణులోకాన్ని కూడా చూపించాడు. ఒక్కసారి నారాయణ అని పలికితే ఇంత ఫలితం ఉంటే మళ్ళీ వేల సార్లు నారాయణ మంత్రం జపించిన వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుందో. మరి నామం చెప్పటం ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళకి ఇది గొప్ప సమాధానంగా ఇన్ని రోజుల తర్వాత ఈశ్వరుడు పంపించాడేమో నాకు అనిపించింది. ఇమీడియట్ గా షేర్ చేయటం జరిగింది. చాలా చక్కగా చెప్పింది ఆ అమ్మ. కనుక గుర్తు పెట్టుకోండి, నామానికి సత్సంగానికి ఇటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది. తప్పనిసరిగా నామాన్ని పలకాల్సిందే. సరే, మన కథలోకి వద్దాం. ఇంద్రుడు అంటే కోపంగా ఉంది, నాకు ఎట్టి పరిస్థితులలో చేయగల, తపస్సు చెయ్యి అన్నాడు. మరి ఘోర తపస్సు చేయాలి. ఆవిడ స్టార్ట్ చేసింది తపస్సు చేయడం. శివానుగ్రహంతో కశ్యప మహర్షి యొక్క అంటే మామూలు వ్యక్తి కాదు కదా కశ్యపుడు. కశ్యపుని ద్వారా ఆమెకి వజ్రాంగుడు అనేటటువంటి బిడ్డ జన్మించడం జరిగింది. వజ్రాంగుడు చాలా గొప్పవాడు, మంచివాడు. మరి దితితి గర్భాన్ని పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అనుకుంటున్నాం కదా. ఎందుకు? ఆమె ఏ సంకల్పంతో ఎందుకు రాక్షసత్వం వస్తుంది పిల్లలకి, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు రేపు ఉత్తర మీరు అత్తలు కాబోతుంటారు. ఇంకా కొంతమంది ఎవరన్నా మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా చెప్పండి. సంతానం కలగని వాళ్ళు ఉంటారు, సంతానం కలగబోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికి కూడా చెప్పండి. మన మనసులో సంకల్పాలు ఎలా ఉంటాయో పిల్లల యొక్క జన్మ మీద అవి ప్రభావితం చూపెడతాయి. ఈమె ఎటువంటి సంకల్పంతో కన్నది? ఎట్టి పరిస్థితుల్లో దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించగలిగేవాడు లేదా వధించగలిగేటటువంటి వాడు పుత్రుడు కావాలి. ఇంద్రత్వము అంటే ఏమిటి అంటే మంచి లక్షణాలతో కూడిన ఒక రథాన్ని నడిపేవాడు, దేవతల యొక్క సారథి. స్వర్గస్థితి ఎప్పుడు వస్తుందంటే మంచి ఆలోచనలు ఉన్నప్పుడు ఆనంద స్థితి రావటమే స్వర్గస్థితి. మరి ఆమె దానికి వ్యతిరేక స్థితి కోరుకుంటారు. అదంతా పోవాలి, అది ఉండకూడదు అంటారు. అది ఉండకూడదు అంటే దానికి వ్యతిరేక స్థితి అంటే ఏమిటి? స్వర్గస్థితి పోతే ఏమొస్తుంది? దుఃఖ స్థితి వస్తుంది, ఆనంద స్థితి నుంచి దుఃఖ స్థితికి. మరి ఆ సంకల్పం అటువంటిది అయినప్పుడు పుట్టే బిడ్డలు ఏ సంకల్పము ద్వారా అయితే అనుకున్నామో అలాగే పుడతారు కదా. బ్రహ్మ సంకల్పం మంచిదైతేనే కదా మనకి చక్క సనత్ కుమారులు వచ్చింది. అంటే మన జీన్స్ లో కోటాను కోట్లు గడిచినా కూడా మన మనస్సంకల్పం అనేది ఇంకా బీజం మీద పనిచేస్తుంది. కనుక పుట్టింటికి పంపిస్తారు, సంతోషంగా ఉంచమంటారు, మంచి మాటలే మాట్లాడమంటారు గర్భిణీ స్త్రీల దగ్గర. ఇది మేమందరూ చాలా 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 మీ అందరూ కాదు, మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. సరే, అంతా అయిపోయింది. బిడ్డ పుట్టాడు. పుట్టడంతోనే అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. ఒకరోజు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నేను నీకేం చేసి పెట్టాలి చెప్పమ్మా అన్నాడు.
ఆమె అడిగింది, అరే నాయన నా దుఃఖాన్ని తీసేటటువంటిది ఒక విషయం ఉన్నది, ఇంద్రుణ్ణి నువ్వు జయించేసి చంపి పారేసే, అసలు ఉన్నయద్దు, ఎందుకంటే నీ అన్నల్ని వధించాడు, అసలు వాయులో గాల్లో కలిసిపోతే నీ ప్రాణాలు అంటాం చూడండి, అట్లా వాయులో కలిపేసేసాడు, అందుకని అతన్ని వధించివ్వు అంటాడు. తల్లి కోరిక విన్నటువంటి వజ్రాంగుడు ఏం చేశాడు, ఇక బాగుండదు కదా, మరి వెళ్ళిపోయాడు, స్వర్గానికి వెళ్ళాడు, ఇంద్రుడి మీద దండయాత్ర చేశాడు, కోతిని కట్టినట్టు తీసుకొని వచ్చి తల్లి ముందు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేప్పటికి అందరికంటే ముందు పరిగెత్తుకొచ్చిన వాళ్ళు ఎవరు, బ్రహ్మతో పాటు మరి తాతగారు వస్తే ఏం చేస్తాడు, మనవడు కశ్యపుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి నాయన వజ్రాంగ, విజయ స్థితిని పొందినటువంటి ఎవరైనా సరే, గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఆ పదవి పోవటమే మరణంతో సమానం కనుక అతనికి మరణం వచ్చేసినట్లే, కనుక నువ్వు వధించినట్లే, నువ్వు అతను విడిగా వధించి నువ్వు పాపం తెచ్చుకోవద్దు, కనుక అతను వదిలిపెట్టు అని అడిగాడు బ్రహ్మ. కశ్యపుడు ఏమన్నా అంటే, నీ తల్లి కోరిక ప్రకారం స్వర్గాన్ని జయించావు, ఇంద్రుని తీసుకున్నా, అతడు తుచ్చమైన స్థితిని కూడా వదిలేయాలి. వెంటనే ఆజ్ఞ ప్రకారము అతని పదవి విచ్యుతుని చేశాక తాత్కాలిక మరణం పొందించినట్లయి కనుక అతను ఒప్పుకొని, ఒకరు వాడి లేనమ్మా అంటిది నాకు ఈ స్వర్గం ఏది, అతను వాడంగా నేను వాడుకోవటం ఏంటి, నాకు లేదు అసలు తెలిసి, దీనికి నాకు మంచి ఏంటి బాగున్నాడు బ్రహ్మను కశ్యప్, ఇప్పుడు నాకు స్వర్గం మీద ఆపేక్ష ఉండదు, నేను మంచిగా ఉండాలి, అసలు అటువంటి వరాన్ని బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. అదేంటి దైత్య లక్షణాలు ఉండేది ఇలా స్వర్గం కోరుకుంటున్నాడు అని సరే ఈయన వెళ్ళి తపస్సుకుంటున్నాడు, తన కోరిక రాకుండా తపస్సుని అంటే శరీరాన్ని సాధన పెట్టుకున్నాడు. తపస్సు ముందు ఇది కూడా చాలా 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 గుర్తు పెట్టుకోవాలి, ఒకరు ఏ పని చేయాలన్నా కూడా శక్తి లేకుండా సంపూర్ణం కాదు, అందుకనే వివాహ వ్యవస్థ అనేది పెట్టడం జరిగింది. భార్య భర్తకు సంబంధించి ఇంట్లో కూతురు కానీ భార్య కానీ ఎప్పుడైతే మంచి కోరుకుంటుంటారో తప్పకుండా చేస్తుంది, అందుకని అతని శక్తి కావాలి, వరాంగి అనేటటువంటి ఒక శక్తి సృష్టించి అతను ఇచ్చి వెళ్ళటమ్మ, మరి అలా సాధించాలంటే శక్తి కావాలి కదా పక్కన, అందులో నుంచి వెళ్ళాడు. ఆమె ఏం చేసింది, భర్త వెళ్తున్నాడంటే లాభం లేదని చెప్పి కనుకుండా ఒక సస్సు భర్త ఎక్కడికి వెళ్ళి వ్రతం చేయడం ప్రారంభిస్తే, తపస్సు అనేది వ్రతం అంతవరకు మన వ్రతాలు మాత్రమే చేసుకోవాలి, ఇవి మనకు నేర్చుకోవాల్సింది. మొదటి ఏం చేయాలి, వెళ్ళి వరాన్ని కలిసి 1000 సంవత్సరాలు వృక్షాసనంలో తపస్సాడు, 10 సంవత్సరాలు శాస్త్రం వేశాడు, ఇంకో 1000 సంవత్సరాలు పంచ అగ్నుల మధ్య కూడా తపస్సు చేశాడు, ఇంకో 1000 సంవత్సరాల ఆహారం కూడా తపస్సు చేశాడు, అయినా తృప్తి కలగల. అందుకని అప్పుడు ఒక నదీ తీరానికి వెళ్ళి అప్పుడు నీటి మధ్య 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అప్పుడు అతను నీటి మధ్య చేసినప్పుడు ఆ తీరంలోనే వ్రతం ఈ వ్రతం ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు కదా, అందుకని నీవు కూడా నిరాహారిగా ఉండి చేసుకుంటూ ఎదుర్కొంటూ మునిగిపోయింది కదా, ఇంద్రుడికి భయం వేసింది. ఒకళ్ళైతే పర్వాలే, భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఎవరు భయాలు పడ్డాయి. ఆయన వచ్చి ఊరు కూడా మొదట కోతి రూపంలో వచ్చి ఆమె నాన్న ఎదురు పెట్టాడు. ఇక్కడ మనం గ్రహించింది కోతి రూపం ఏంటి, మనసు చంచలంగా ఉంటాం, అంటే మన శరీరం అనేది ఇంద్రుడు అంటే ఇంద్రియాలని పరిపాలించేవాడు, మన మనసు ఎలా ఉంటుంది, చంచలంగా ఉంటుంది, కోతిలా అటు ఇటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట. అంటే వ్రతం చేసేటప్పుడు మన మనసు కూడా అలానే వెళుతూ ఉంటుంది. కోతి రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టాడు, తర్వాత వాయు రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టాడు. వాయు రూపం అంటే ఏంటమ్మా, వాసనలు అనమాట, ఆ వాసన ఈ వాసన అంటే ఏదో పిండి వంటల వాసనలు కాదనమాట, విషయ వాసన కానీ లేకపోతే పరిస్థితుల ప్రభావాలు కానీ ఇవన్నీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. అంటే ఆ వాయు రూపం వచ్చి మనల్ని ఇప్పటికీ మనం ఒక వ్రతమో దీక్షో లేకపోతే కార్యక్రమం సంకల్పించుకున్నాం అనుకోండి, ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వ్రతాసులు శ్రావణ మాసంలో చూడండి, మనం వరలక్ష్మి చేసుకుందాం అనుకుంటాం, ఎన్ని రకాలు వచ్చి పడతాయి ఆటంకాలు, ఇవన్నీ కూడా గ్రహించుకోండి. ఆమె ఇలాంటివి వచ్చినాయి, అలా కాకుండా ఆమె బట్టని కదిలించడము, ముఖాన్ని వెంట్రుకల్ని చెదరగొట్టడము, ఆ చల్ల తర్వాత మేకరూపంలో వచ్చి అంటే ఆమె మేకరూపం అంటే అంటే ఎవరు ఏం చెప్పే అది ఏదో డప్పు తీసుకుంటే అరే ఖర్చు పెట్టలేదు పెట్టక తెలుసా చేస్తుంది, ప్యాకెట్లు పెడుతుంది, లాభం వచ్చి నువ్వు ముక్కలు ఎందుకు పెడతావు అమ్మాయి, గిన్నె ఒక్కలే పెట్టాలి అంట, నువ్వు చెప్పినది ఆమె చెప్పినది, అది మేకస్ అన్నమాట. శాస్త్రం చేయాలి, ఆమె చెప్పిన కాదు, అందుకే గ్రంథాలు ఉంటాయి, ముందు గ్రంథాలు చదవాలి, ఖచ్చితంగా దాన్ని ఒకటిసారి ధరించి ఆలోచించుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టాలన్నమాట. ఆ తర్వాత పాముగా మారి 2 కాళ్ళకు చుట్టుకున్నాడు. ఈ లోపల మన పిల్లలు అమ్మ అన్నం లేదనో భర్త రాజు కాఫీ ఇవ్వలేను ఇలా అన్నమాట. ఈ ఆశాలని పాముగా చూడలేదు, ఎంత పక్కింటి ఏమీ మీ అత్తగారి వరకు లేవలేదనుకున్నాను, పాము ఇంకా అట్లానే ఉన్నారు, వ్రతాన్ని కూర్చున్నాం, ఆమెకి లేదు అసలు మంచి కదా ఈ గుండె చేత వచ్చింది, వ్రతాలు అంటారు, ఇవన్నీ పోగొట్టుకుంటాయి అనమాట. ఇంకా గోమాయ రూపంలో వచ్చి మొత్తం అపవిత్రం చేశాడు. గోమాయ రూపంలో ఇక్కడ రావడం అంటే ఏంటి, గోకు సంబంధించిన మరి పత్రమే కదా, గోమాయ రూపం అంటే ఏంటి, నాబోటం వస్తుంది, ఏంటి కదా వ్రతం చేస్తున్నా ముందు శరీరం కలు ఉన్నారు అన్ని
ఏతత్ సర్వం ఈశ్వరార్పణమస్తు.